Hello people, hi, this is Saumi and welcome back to my YouTube channel. So ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. అండ్ ఈ రోజు మీరు ఆల్రెడీ నా thumbnail చూసింటారు కదా, నా రియల్ గోల్ ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇకపైన ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేసి మీకోసం నేను నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నా గోల్డ్ జ్యువెలరీని అయితే చూపిస్తాను మీకు. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ తీసుకున్న పెద్ద నగ అయితే చూపించబోతున్నాను మీకు. సో ఇదైతే చోకర్ అన్నమాట. నా ఫస్ట్ బిగ్ జ్యువెలరీ. అంటే ముందైతే చైన్స్ అవన్నీ తీసుకుంటాం, కానీ ఇదైతే ఫస్ట్ జ్యువెలరీ. అండ్ ఇలా ఉంటుంది ఇది. అండ్ దీని స్టోరీ అయితే ఒకటి ఉంది. ఏంటంటే మా మమ్మీ ఒక చీటీ అయితే వేశారనమాట. ఆ చీటీ వేసినప్పుడు 2,75,000 వచ్చిందనమాట. సో ఆ 2,75,000 కి ఇది ఒక్కటే వచ్చింది. దీనికి కమ్మలు కూడా రాలేదన్నమాట. తీసుకుపోయిన 2,75,000 అక్కడే అయిపోయింది. సో అంటే దీనికి మాత్రమే అయిపోయింది కాబట్టి అప్పుడు కమ్మలు తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత నేను ఒక 2-3 టైమ్స్ అయితే జ్యువెలరీ పర్చేస్ చేయడానికి వెళ్ళాము. అప్పుడు కూడా తీసుకోలేకపోయినాను. థర్డ్ టైం వెళ్ళాము అనమాట. అప్పుడు మాత్రమే కుదిరింది. అండ్ దాని కమ్మలు అయితే ఇవి ఇలా ఉంటాయి. దాని కమ్మలు హ్యాంగింగ్స్ అనమాట. అండ్ ఇవైతే 10 గ్రామ్స్ ఉంటాయి. సో ఈ 10 గ్రామ్స్ కమ్మలు తీసుకోవడానికి మాకు ఒక 2 మంత్స్ అయితే వెయిట్ చేశాను. 2 మంత్స్ అంటే 2 మంత్స్ కాదు, ఒక 1 మంత్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేశాను అనమాట. డబ్బులు వచ్చిన తర్వాత తీసుకుందామని వాళ్ళకి ఎత్తి పెట్టమని చెప్పాను. వాళ్ళు ఎత్తి పెట్టారు. ఆ తర్వాత అయితే నేను ఈ 2 కమ్మలు అయితే పర్చేస్ చేసుకున్నా. నెక్స్ట్ చైన్ వచ్చేసి ఇదనమాట. సో వైట్ స్టోన్ అండ్ గ్రీన్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో ఉంటది. అన్ని హార్ట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. ఇలా అండ్ మీకు నేను వేసుకొని ఒకసారి చూపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ దీనికైతే కమ్మలు అప్పటికప్పుడే పర్చేస్ చేసుకున్నాం అనుకోండి. ఈ చైన్కి అయితే ఇలా కమ్మలు వచ్చాయి అనమాట. ఇవి కూడా హ్యాంగింగ్సే. 2 హార్ట్స్ వచ్చి ఒక గ్రీన్ స్టోన్ వచ్చి ఉంటుంది. కానీ ఈ చైన్ ఏంటంటే నాకైతే చాలా నచ్చింది. మా మమ్మీకి ఎందుకు నచ్చలేదంటే, అఫ్ కోర్స్ పేరెంట్స్ కి స్టోన్స్ కి డబ్బులు పెట్టాలంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి మా మమ్మీ కొంచెం కాంప్రమైజ్ అవ్వలేకపోయింది అనమాట దీంతో. అండ్ నా లాంగ్ చైన్ అనమాట. సో ఇదైతే నా లాంగ్ చైన్. అండ్ అదైతే 25 గ్రామ్స్ ఉంటుంది. అంటే కమ్మలు అండ్ చైన్ కలిపి 25 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఇదైతే నా లాంగ్ చైన్. సో ఇది నా లాంగ్ చైన్ అనమాట. అండ్ దీనికి కూడా కమ్మలు ఉంటాయి. కమ్మలు చూపిస్తాను మీకు. ఈ లాంగ్ చైన్కి అయితే ఇవి కమ్మలు అనమాట. సో బుట్ట కమ్మలు అంటారు కదా, ఇవి బుట్ట కమ్మలు. అండ్ ఇవి వచ్చి 15 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి 45 గ్రామ్స్ అనమాట చైన్. అండ్ ఇది కూడా మాకు బాగానే పడింది. ఒక 3.5 లాక్ అయితే ఖర్చు అయింది అనమాట తీసుకోవడం అప్పుడు. అండ్ నేనైతే 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ మీరు కొంచెం దగ్గరకు రండి. సో ఈ బ్యాంగిల్స్ ఏంటంటే చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటాయి. స్టోన్ వర్క్ ఉండదు, ఏమి ఉండదు. అండ్ ఇవి వచ్చి 40 గ్రామ్స్ ఉన్నాయి. ఇది మొత్తం 42 సంథింగ్ ఉన్నాయన్నమాట. కరెక్ట్ గ్రామ్స్ అయితే నాకు తెలియదు. ఇవైతే చెంపస్వరాలు అంటారు. అండ్ నాకైతే ఇవి కొన్నప్పుడు నేను లేను. మా మమ్మీ ఇంకా మా పిన్ని కొడుకు అయితే వెళ్ళి తీసుకొచ్చారు. వాడికే గ్రామ్స్ కూడా తెలుసు, నాకైతే క్లారిటీగా తెలియదు అనమాట దీని గ్రామ్స్. బట్ మీరు చూడొచ్చు ఎంత సింపుల్ గా ఉన్నాయో. 3 లేయర్స్ ఉంటాయి. చాలా చాలా సింపుల్ గా ఉంటాయి. అంటే వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాం అనమాట. సో ఈ గ్రామ్స్ అయితే నాకు తెలీదు, వాడికే తెలుసు. వాడు వచ్చినాక కావాలంటే కనుక్కొని మీకు షార్ట్ లో అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. రీసెంట్ గా నేనైతే ఈ కమ్మలు తీసుకున్నాను. ఫస్ట్ కమ్మలు చూసేయండి. ఇవైతే 2 14 గ్రామ్స్ అనమాట. మధ్యలో లక్ష్మీదేవి ఉంటారు, చుట్టూ అష్టలక్ష్మిలు ఉంటాయి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ కింద అయితే వైట్ ముత్యం కూడా ఉందన్నమాట. అండ్ ఈ ముత్యంకి నాకు వాళ్ళు వారంటీ కూడా ఇచ్చారు 10 years. అండ్ ఈ కమ్మలు ఏంటంటే నాతో ఒక చిన్న 10 గ్రామ్స్ నెక్లెస్ ఉండేది అనమాట. చిన్నది, చాలా సన్నగా బాగుండేది. ఏంటంటే ఈ చైన్ ఇస్తారు కదా, ఎక్స్ట్రా చైన్ అండ్ చైన్ కి హుక్ అయితే ఇచ్చింటారు కదా, హుక్ రింగ్ అవి అయితే ఇలా తిరిగిపోయావన్నమాట. సో ఏంటంటే దానివల్ల నా చైన్ ఎప్పుడు ఇలా తిరగబడి ఉండేది అనమాట. కాబట్టి నాకు నచ్చలేదు. ఇంకా చూసే వాళ్ళు కూడా ఎప్పుడు చైన్ తిరుగుతానే ఉంటది అన్నట్టు మా మమ్మీ కూడా అనేది అనమాట. సో దాన్ని ఇచ్చేసి నేను దీనికైతే ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకొని మొత్తం ఇది 1,40,000 అయితే అయిందనమాట కొన్నప్పుడు. అండ్ ఎక్స్ట్రా మనీ యాడ్ చేసి ఆ పాత చైన్ వేసేసి ఇదైతే తీసుకున్నాను నేను.
సో ఇప్పుడైతే మీకు నేను నా బ్లాక్ బీట్ చూపిస్తాను. ఒక్కటే ఉంది నల్ల పూసలు. మోస్ట్లీ మా ఇంట్లో బ్లాక్ అలవ్ లేదనమాట, ఎవరు వేసుకోకూడదు మా అత్త వాళ్ళ సైడ్. సో ఇదేంటంటే మోస్ట్లీ 8 grams ఉంటుంది అంతే, ఎక్కువ వెయిట్ కూడా లేదు. అండ్ ఇదైతే మా ఆయన పెళ్ళైన కొత్తలో నాకు గిఫ్ట్ చేశారు, నాకు నల్ల పూసలు ఇస్తామని చెప్పేసి. అండ్ చూడడానికి కూడా తాలిబొట్టలు ఉన్నట్లే ఉంటది అనమాట. యాక్చువల్లీ ఇది ఒక అక్క ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం మేము బెంగళూరులో, అప్పుడు ఒక అక్క వేసుకొని ఉన్నారు, చూసి చాలా బాగుంది, నాకు కూడా దొరికితే తీసుకోవాలి అని నేనైతే అనుకున్నా. అండ్ ఒకసారి మేము తనిష్కి వెళ్ళాం అనమాట ఇలా పర్చేజ్ చేయాలి అనేసి, అప్పుడు ఇదైతే కనిపించి నేను ఇదైతే తీసేసుకున్నా. అప్పుడు ఈ చైన్ ఒకసారి చూడండి ఎంత ఎంత సన్నగా ఉంటది అంటే చాలా చాలా సన్నగా ఉంటది అనమాట. మీరు చూస్తే ఓన్లీ 3 grams ఇవి. ఇది ఎలా తీసుకున్నా తెలుసా, మా మమ్మీకి ఒక రింగ్ ఉండేదండి, లైక్ 4 grams ఏమో ఉండేది అనమాట. అది అయితే మాకు తెలీదు అది 18 carats గోల్డ్ అని మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ చైన్ అంటే ఆ రింగ్ వద్దు అని ఈ చైన్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మాకు అది తెలిసింది అది 18 carats అనేసి. సో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నవన్నీ 22 carats. అండ్ మా మమ్మీ రింగ్ మాత్రమే అదొక్కటే 18 carats ఉన్నది. సో మాకు అప్పుడు వాడు కొంచెం బడ్జెట్ చెప్పాడనమాట, ఆ బడ్జెట్ లో నేను ఒక చైన్ తీసుకోవాలనుకున్నా. అండ్ అది ఎలా తీసుకోవాలనుకున్నానంటే వెస్టర్న్ వేర్ వేసుకున్నా దానిపైకి మనం గోల్డ్ వేసుకోవాలి, సెట్ అయిపోవాలి అనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. అండ్ చాలా బాగుంటది. ఆ రింగ్ ఏంటంటే మా మమ్మీకి చాలా పెద్దగా ఉండేది, మా అమ్మ చేతికి చాలా పెద్దగా కనిపించేది అనమాట. సో నాకు ఈ రింగ్ వద్దు, దీనికి ఏమన్నా వస్తే నువ్వే తీసుకో లేదంటే డబ్బులు తీసేసుకో అని చెప్పింది అనమాట. సో నాకు ఆ రింగ్ కి వచ్చిన బడ్జెట్ అమౌంట్ లో ఇదైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి చైనా పథకం అంటారనమాట. సో మొత్తం వైట్ స్టోన్స్ ఉంటాయి. అండ్ ఈ చైన్ ఏంటంటే మా మమ్మీ చైన్ అంటే ముందు మా మమ్మీ చైన్ ఇప్పుడు నాకు ఇచ్చేసింది అనమాట. ఈ మోడల్ అయితే మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ సైడ్ ఒక 3-4 members కి అయితే ఉంది, వాళ్ళదైతే రెడ్ స్టోన్స్ కూడా వచ్చి ఉంటాయి. మా మమ్మీ అయితే ఓన్లీ వైట్ స్టోన్. సో మా మమ్మీ ఒక టైంలో ఏం చెప్పిందంటే నాకు ఈ చైన్ వద్దు, నువ్వే వేసేసుకో, నువ్వే పెట్టేసుకో అని చెప్పింది. నేను ఒక రైట్ అకేషన్ కోసం అయితే చూస్తున్నా ఈ చైన్ వేసుకోవడానికి. సో ఇప్పుడైతే మా మమ్మీకి కాదు, నాదే ఈ చైన్. ఇవైతే కమ్మలు అనమాట. ఇవి నా బర్త్డేకి మా మమ్మీ ఒక బర్త్డేకి తెలియకుండా గోల్డ్ షాప్ కి తీసుకుపోయి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నేను కూడా అనుకోలేదు. ఇది ఒక 3 grams అయితే ఉంటాయి ఈ కమ్మలు. అండ్ ఇవి కూడా కమ్మలే. ఇవైతే హ్యాంగింగ్స్. బట్ నాకు తెలిసి మోస్ట్లీ ఈ కమ్మలు ఒక 5 times కి లోపలే వేసి ఉంటాను అనమాట. ఎందుకు నాకు పెద్దగా ఉంటాయి, నా చెవులు చిన్నవి, కమ్మలు ఇంత పెద్దగా అనిపిస్తాయి, సో నేను వేసుకోను. సో ఇదైతే స్ప్రింగ్ రింగ్ అనమాట. ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ రింగ్ కొనడానికి వెళ్ళినప్పుడు మా మమ్మీ చెప్పాను కదా దబ్బర్ రింగ్, ఆ రింగ్ తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు కూడా వాడు రింగ్ అండ్ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాడు, అప్పుడు నేను తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కటే తీసుకున్నా, ఎందుకంటే యాక్చువల్గా ఇలా ఉంటుంది ఇది వేసుకోవడప్పుడు. ఎందుకు స్పెషల్ అంటే మా పిన్ని నాకు అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇచ్చేదనమాట, కొంచెం నీ ఖర్చులకి పెట్టుకో అనేసి. సో ఆ డబ్బులు నేను అలా ఎత్తి పెట్టుకున్నాను. అయితే వాళ్ళు షాపింగ్ చేసినప్పుడు నేను మమ్మీ నాతో కొంచెం మనీ ఉంది, నువ్వు కూడా కొంచెం వేసి కొంచెం కొనిస్తావా ఒక రింగ్ అని చెప్పి ఈ రింగ్ అడిగాను అనమాట. అప్పుడు ఈ రింగ్ అయితే నేను కొనుక్కున్నాను. అండ్ చాలా స్పెషల్ కూడా, ఎందుకంటే మా పిన్ని డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి దీంతో. అండ్ ఈ కమ్మలు కూడా ఆమె గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు వేసుకున్న కమ్మలు మా ఇంటి గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అండ్ ఇప్పటి వరకు నాకు డైమండ్స్ అంటే అసలు ఏమీ లేదు, ఒకే ఒక డైమండ్ రింగ్ ఉంది. రింగ్ కాదు, ఇయర్ రింగ్. ఎంత చిన్నదంటే నాకు ఆ ఒక్క చిన్న డైమండ్ 5000 rupees పడింది అనమాట. అది కూడా నోస్ పీస్ అనమాట. అండ్ నేను ముక్కు కుట్టించుకున్నాను కానీ ఎప్పుడు దీన్ని వేసుకోలేదు, కుట్టించుకొని మూసేసాను కూడా కానీ వేసుకోలేదు అనమాట ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైనా కుట్టించుకుందామని ఆశ, ఒకవేళ ముక్కు కుట్టించుకోకపోతే ఇక్కడైనా ఈ పైన కుట్టించుకొనైనా వేసుకుందామని, దీంతో పాటు ఇంకోటి తీసుకోవాలి అప్పుడు. సో ఇదైతే నా దగ్గర ఉన్న కొద్దిపాటి జ్యువెలరీ. ఇప్పటికైతే నా దగ్గర టెంపుల్ జ్యువెలరీ అంటూ ఏం లేదు, నాకు ఆశ అనమాట టెంపుల్ జ్యువెలరీ తీసుకోవాలని, అంటే చైన్, షార్ట్ నెక్లెస్, తర్వాత లాంగ్ నెక్లెస్ తీసుకోవాలని. సో మేబీ ఫ్యూచర్ లో డబ్బులన్నీ మంచిగా ఎత్తి పెట్టుకొని ఒక రోజు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ ఇప్పుడైతే నా జ్యువెలరీ మొత్తం ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. అండ్ మీకు అప్పుడే నా డైమండ్ నోస్ పిన్ కనిపించిందో లేదో, చాలా చిన్నది చూడండి ఒకసారి. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారా అంటే మీకు నా వీడియో నచ్చినట్లే కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.